హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. సోషల్ మీడియాలో మరో సునామీ దూసుకొచ్చేలా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే రిజర్వేషన్ హటావో అనేటువంటి నినాదం ఇప్పుడు ప్రజలకు గుచ్చుకోనుంది. ఇంతకీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఏంటి? రిజర్వేషన్ హటావో అని ఎందుకు అంటున్నారు? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. మీరు చేసేటువంటి ఈ చిన్న సహకారం ఈ ఛానల్ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. గతంలో మనందరికీ తెలుసు, జస్టిస్ రవికాంత్ అన్యాపదేశంగా నిరుద్యోగులను కాక్రోచ్లుగా పిలిచారు. అవును, మేము కాక్రోచ్లమే, మా సత్తా చూపిస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ పురుడు పోస్తుంది. ఇంటర్నెట్ లో రచ్చరచ్చ చేసి నీట్ ప్రశ్నాపత్రం రగడతో వ్యవస్థని ఊపేసింది. ఇప్పుడు అదే ఫార్ములాతో మరొక కొత్త రచ్చ సోషల్ మీడియాలో తలుపులు తట్టింది. అదే రిజర్వేషన్ హటావో ఆందోళన, ఆర్హెచ్ఏ. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ బరిలోకి దిగిన ఈ అజ్ఞాత గ్రూప్ పేజ్ పెట్టిన కొన్ని రోజుల్లోనే ఏకంగా 39 లక్షల మంది ఫాలోవర్ను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు డిజిటల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావో వాదన ఏంటంటే, కులాన్ని పక్కన పెట్టండి మహాప్రభో, ప్రతిభ ఆర్థిక పరిస్థితి చూసి అవకాశాలు ఇవ్వండి, అందరికీ ఒకే రకమైన కాంపిటీషన్ ఉండాలి అంటూ లెక్చర్లు దంచేస్తుంది. వినడానికి డిజిటల్ ఇండియా డ్రీమ్ లా భలే ఉంది, కానీ మన రాజకీయ నాయకులకు ఇది నచ్చుతుందా? ఓటు బ్యాంక్ రాజకీయం అనే అమృత ఫలాన్ని కులం కులాంగుల మీదే తింటున్నటువంటి మహాలేఖలకు ఈ కులాతీత రిజర్వేషన్ డిమాండ్ వింటే పాపం గుండె పగిలినంత పనవుతుంది. రాజ్యాంగ సవరణలు, సుప్రీంకోర్టు తీర్పులు, పొలిటికల్ పార్టీల నిరసనలను దాటుకొని ఈ డిమాండ్ చట్టంగా మారడం అంటే ఆకాశం నుంచి చందమామ కిందకు పడ్డట్టే. సోషల్ మీడియాలో లైకులు, సబ్స్క్రైబర్లు రాయటం వేరు, రియల్ లైఫ్ ఓట్లు వేరు. రిజర్వేషన్ మద్దతుదారులు మాత్రం ఈ ట్రెండ్ ను చూసి నవ్వుకుంటున్నారు. అసమానతలకు ఇంకా పోలేదు తమ్ముడు, రిజర్వేషన్లు ఎత్తివేయడం కాదు కదా, సరిగ్గా అమలు చేయడం నేర్చుకొని అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన సత్యం కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో లైకులు కొట్టడం, ఫాలో కొట్టడం చాలా ఈజీ, కానీ పొలిటికల్ పార్టీలు తమ ఓట్ బ్యాంక్ కదిలించేలా నిర్ణయం తీసుకోవడం అంటే పొరపాటును పెట్టినట్లే. ఏదేమైనా నీటి ఉద్యమం లాగా ఈ రిజర్వేషన్ హఠావో ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనైతే రాజేసింది. మరి ఈ డిజిటల్ విప్లవం కేవలం సోషల్ మీడియా మీమ్స్ కి పరిమితం అవుతుందా, లేక ప్రభుత్వం దిగివచ్చేలా చేస్తుందా అనేది వేచి చూడాలి. అంతవరకు హ్యాష్ ట్యాగులుగా మార్చి ఫాలో కొడుతుండమే పనే పని. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ విక్టరీ కొట్టినట్టు ఈ రిజర్వేషన్ హటావో పార్టీ కూడా విక్టరీ కొడుతుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.